సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రధాని మోదీ డిగ్రీ వివరాలు అందులో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు అంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది సార్ ఈ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యల మీద మీ కామెంట్. అంటే ఇష్యూ ఏంటంటే 2016లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక తీర్పు చెప్పింది. నీరజ్ శర్మ అనే అతను ఆర్టీఐ కింద ఢిల్లీ యూనివర్సిటీని అడిగారు. 1978లో బిఏ పరీక్ష పాస్ అయిన విద్యార్థుల పేర్లు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ రిజల్ట్ వీటిని ఇవ్వండి అని. ఆ 1978 ఎందుకు అడిగాడంటే ఆ సంవత్సరంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఏ పాస్ అయ్యానని చెప్పారు కనుక. సో ఈ మొత్తం ఆ 78లో బిఏ పాస్ అయిన విద్యార్థుల జాబితా, ఆ టైంలో పాస్ అయిన వారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు, ఎగ్జామ్ అపియర్ అయిన వాళ్ళు, పాస్ కూడా అవసరం లేదు, ఆ ఇయర్లో ఎగ్జామ్ అపియర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నారు. దీన్ని ఢిల్లీ యూనివర్సిటీ ఇవ్వనని నిరాకరించింది. అప్పుడు ఈ ఇష్యూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళింది. డాక్టర్ మాడభూషి శ్రీధర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హోదాలో ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఈ సమాచారాన్ని రిలీజ్ చేయండి, ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారమే కనుక ఇది రిలీజ్ చేయండి అని సిఐసి ఆ రోజు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. సో ఈ ఆర్డర్ పైన హైకోర్టుకి వెళ్ళింది ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ హైకోర్టుకి వెళ్తే జనవరి 2017లోనే ఫస్ట్ హియరింగ్లోనే స్టే ఇచ్చేసింది హైకోర్టు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, స్టిల్ అపీల్ చేయవచ్చు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. ఇక ఇది బ్యాక్గ్రౌండ్, అసలు కాంటెక్స్ట్ ఏంటి. సో దీంట్లో నరేంద్ర మోడీ డిగ్రీ కూడా వివరాలు ఉన్నటువంటి ఇయర్ 1978. సో దీనికి సమాచారాన్ని ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అనేది డిబేట్. సో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే ఇది ప్యూర్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇది వ్యక్తిగతమైన సమాచారం. ఢిల్లీ యూనివర్సిటీ ఈ సమాచారాన్ని ఫిడ్యూషరీ కెపాసిటీలో హోల్డ్ చేస్తుంది. ఫిడ్యూషరీ కెపాసిటీ అంటే లాలో మీనింగ్ ఏంటి అంటే ఒక ట్రస్ట్, ఆ బెనిఫిషరీ సంబంధించిన అంశం ఇది. సో ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఒక సమాచారం నీ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని ప్రైవసీ కింద గోప్యంగా ఉంచాలి తప్ప బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ యూనివర్సిటీ అండ్ ఏ స్టూడెంట్ ఈజ్ ఏ ఫిడ్యూషరీ రిలేషన్షిప్. అంటే ట్రస్ట్కు బెనిఫిషరీకి మధ్య ఉండే సంబంధం లాంటిది కనుక ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక, ఇది వ్యక్తిగతమైన సమాచారం కనుక మేము దీన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే జడ్జికి చూపెడతాం, కోర్టు ముందు పెడతాం, కానీ థర్డ్ పార్టీ స్ట్రేంజర్ ఎవరో ఒకరు అవుట్ ఆఫ్ మేయర్ క్యూరియాసిటీతో నేను దీన్ని పరిశీలిస్తాను అంటే అందుకు యూనివర్సిటీ అంగీకరించదు, యూనివర్సిటీ చట్టాలు అంగీకరించవు అన్నది ఢిల్లీ యూనివర్సిటీ వాదన. ఢిల్లీ యూనివర్సిటీ వాదన కూడా ఇంకొక వాదన ఏంటంటే మేయర్ క్యూరియాసిటీ, ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ప్రివేల్స్ ఓవర్ రైట్ టు నో. తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ ఢిల్లీ యూనివర్సిటీ తరఫున కోర్టులో వాదించింది అంటే రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత, రైట్ టు నో, తెలుసుకునే వాళ్ళనే ఫండమెంటల్ రైట్ కన్నా ఎక్కువది. అందువల్ల వ్యక్తిగత గోప్యత కింద ఈ సమాచారాన్ని మేము బయటికి ఇవ్వలేము అని. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏది సర్వ్ కాదు, ప్రజా ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి అనే పదవి పబ్లిక్ ఆఫీస్లో ఉన్నా కూడా, పబ్లిక్ కెపాసిటీలో ఉన్నా కూడా వారికి కూడా రైట్ టు ప్రైవసీ వర్తిస్తుంది. వాళ్ళ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ను వాళ్ళు పబ్లిక్ కెపాసిటీలో ఉన్నారు కనుక వాటిని రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు అన్నది హైకోర్టు వాదన. ఎందుకంటే ఇది ఆ పదవి ప్రధానమంత్రిగా ఉండటానికి ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు. ఒకవేళ క్వాలిఫికేషన్ అయితే అది వేరే అంశంగా ఉండేది. ఉదాహరణకు ఒక హోదాలో ఉండటానికి ఒక ప్రాతిపదికన అది అయినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఏజ్ ఉంటుంది. ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ ఏజ్ నిజమా కాదా అన్నప్పుడు అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. కానీ ఈ పదవిలో ఉండటానికి ఈ విద్యార్హత సంబంధము లేదు కనుక ఈ విద్యార్హతను రిలీజ్ చేయాల్సిన అవసరము లేదు అన్నది హైకోర్టు వాదన.
సో అందువల్ల ఇది రైట్ టు ప్రైవసీ ప్రివేల్స్ ఓవర్ రైట్ టు నో ఒకటి. రెండు, మేయర్ క్యూరియాసిటీ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఏదో కుతూహలం నాకు చూడాలని ఉంది అంటే సమాచారం ఇవ్వరు. ప్రజా ప్రయోజనం ఇందులో ఏమీ లేదు. పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి కూడా వ్యక్తిగత గోప్యత హక్కుగా ఉంటుంది. ఇది పర్సనల్ డేటా. ఇది ఢిల్లీ యూనివర్సిటీ ఫుడిషరీ కెపాసిటీ ఒక ట్రస్ట్ హోదాలో మాత్రమే దీన్ని కలిగి ఉంది. ఇది ఓవరాల్గా వాదన సారాంశం ఏంటి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. అందువల్ల ఈ సమాచారాన్ని మేము ఇవ్వలేము అని. సమస్య ఏంటి అంటే ఇందులో లీగల్గా ఉండేటువంటి అంశం ఒకటి. రెండవది లీగల్గా కాకపోయినా కామన్ సెన్స్ అంశం రెండు. లీగల్గా ఉన్న అంశం ఏంటి అన్నప్పుడు ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. జస్టిస్ సంజయ్ హెగడే అతను ఈ పిటిషనర్ తరఫున కోర్టులో వాదించింది ఏంటంటే ఇది ఏమీ రహస్య ఇన్ఫర్మేషన్ కాదు కదా. రిజల్ట్స్ అనేది నోటీస్ బోర్డులో పెడతారు, వెబ్సైట్లో పెడతారు, బహిరంగంగా మీడియా కూడా రిలీజ్ చేస్తారు. పిటిషనరీ కెపాసిటీ ఎలా అవుతుంది అనేది ఈ పిటిషనర్ తరఫున లాయర్ వాదన. ఎందుకంటే ఏ రిజల్ట్ ఇప్పుడు నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను, సో నా అనుమతి ఏమీ లేకుండానే పీడిఎఫ్ రిలీజ్ చేసింది కదా ఉస్మానియా సిటీ. ఇంకో పలానా కే నాగేశ్వర్ అనే వ్యక్తి పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాడు అని. మరి ఎలా రిలీజ్ చేసింది? ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు నేను పాస్ అయిన నా డిగ్రీ రిజల్ట్స్ ఇప్పుడు ఓపెన్గానే నోటీస్ బోర్డు మీద పెడతారు కదా. మార్కులు కూడా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎందుకు కాదంటే నాకు వచ్చిన మార్కులు నిజమా కాదా అని తెలుసుకునే ఎవరికైనా ఉంటుంది, థర్డ్ పార్టీకి ఎందుకు ఉండదు? అలా అయితే మనం రిజల్ట్స్నే స్క్రూటినైజ్ చేయలేము. రిజల్ట్స్లో గందరగోళం అవకతవకలు ఉన్నాయని మనకు అనుమానం అనుకోండి. ఒక పర్సన్ పరీక్ష రాయకపోయినా రాసి రాడని అనుమానం అనుకోండి, ఎలా బయటకు వస్తుంది? సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ నాట్ సీక్రెట్ డాక్యుమెంట్స్. దీనివల్ల ఏ సమాజానికి కలిగే నష్టం ఏంటి? రిజల్ట్స్ బయట పెడితే ఇప్పుడు మాకు అందరికీ తెలుసు. రిజల్ట్స్ అయితే పేపర్లలో పెద్ద ఎత్తున పరీక్ష ఫలితాలు కూడా ఇస్తారు, నోటీస్ బోర్డులో పెడతారు, వెబ్సైట్లో ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు రిజల్ట్స్. నథింగ్ సీక్రెట్ ఇది. ఎస్, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ప్రైవసీ ఉండొచ్చు, కాదని అంటలేను. కానీ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ఇది పబ్లిక్ డొమైన్లో ఉండే సమాచారం. కానీ అన్ఫార్చునేట్లీ హైకోర్టు దీన్ని ప్రైవేట్ ఇన్ఫర్మేషన్గా భావించి దీన్ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఎందుకు ఈ వివాదం వచ్చింది? ఈ వివాదం రావటానికి ఏంటంటే వాదన ఏంటి, ఆరోపణ ఏంటంటే ప్రధానమంత్రి డిగ్రీ వ్యాలిడ్ డిగ్రీ కాదు, ఆయన నిజంగానే బిఏ చేయలేదు అని. సో అది ఆయన చేశాడా లేదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? ఇప్పుడు ఎవరైనా మోడీ అనే కాదు, ప్రైమ్ మినిస్టరే కాదు, నాగేశ్వర్ అయినా పిహెచ్డీ చేశాను క్లెయిమ్ చేస్తున్నాడు, చెయ్యలేదు అని ఇంకోరు అన్నారనుకోండి, ఇతను పిహెచ్డీ కంప్లీట్ చేయలేదు అని. సో ఇట్ బికమ్స్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా. పర్సనల్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది ఇందులో? ఏది చేశానా లేదా డిగ్రీ వెరిఫై చేస్తేనే కదా బయటకు వచ్చేది. డిగ్రీ పిహెచ్డీ కంప్లీట్ చేశానా నేను చెప్పుకుంటున్నాను, చెప్పానా లేదు, చేశానా లేదా అని ఎవరికొరకు అనుమానం ఉందనుకోండి, ఇట్స్ ఎ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. బట్ సమ్హౌ కోర్టు మాత్రం ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అని. ఎస్, నరేంద్ర మోడీ నిజంగానే డిగ్రీ చేయలేదనుకుందాం, హౌ డస్ ఇట్ మ్యాటర్? దేశ ప్రధానమంత్రి పదవికి డిగ్రీ చేయాలని రూల్ ఏమీ లేదు కదా. డిగ్రీ లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు. నరేంద్ర మోడీ ఏమైనా యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్ చేయడం లేదు కదా. దేశ ప్రధానమంత్రి పదవి, ఆ పదవికి ఆయన డిగ్రీతో సంబంధమే లేదు. ఆయన చేసినటువంటి కృషిని బట్టి ఆయన అంచనా వేస్తాను తప్ప ఆయన విద్యార్హతలను బట్టి ఆయన అంచనా వేయకూడదు కూడా. అయినా కూడా మరి దాన్ని సీక్రెట్గా ఎందుకు పెడుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఇందులో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎవరన్నా అడిగారనుకోండి, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ తన ఎలక్షన్ అఫిడవిట్లో పిహెచ్డీ అని క్లెయిమ్ చేసుకున్నాడు. ప్రధానమంత్రి పార్లమెంట్ సభ్యుడు కూడా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో విద్యార్హతలు కూడా రాయాలి, అఫిడవిట్ కూడా ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే, నాకు తెలిసినంత మేరకు నేను ఇస్తున్న సమాచారం కరెక్టే అని ఎలక్షన్ అఫిడవిట్లో ఉంటారు. ఎలక్షన్ అఫిడవిట్లో మీరు ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడే నీ విద్యార్హతలు, నీకున్న ఆస్తిపాస్తులు, కేసుల వివరాలు అఫిడవిట్ వేసి సమర్పిస్తారు. మనది ఎందుకు సమర్పిస్తారు? ఇప్పుడు ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కావటానికో ఎంపీ కావటం, ప్రైమ్ మినిస్టర్ ఎంపీ కావటానికి డిగ్రీ విద్యార్హత లేవు,
మరి ఎంపీ కావడానికి విద్యార్హత లేకపోయినా ఎన్నికల కమిషన్ విద్యార్హత ఎందుకు అడుగుతోంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నువ్వు నా సమాచారం అడగద్దు ఎన్నికల కమిషన్. ఎందుకు అడుగుతోంది అంటే ఒక క్యాండిడేట్గా పోటీ చేస్తున్న వ్యక్తికి సంబంధించిన బేసిక్ వివరాలు ఓటర్లకు తెలియాలి. సో అని అడుగుతున్నది కదా. మన ఆస్తిపాస్తులతో సంబంధం ఏంటి? ఒక ఎంపీగా పోటీ చేయడానికి ఇంత ఆస్తి మినిమం ఉండాలి, ఇంత ఆస్తి ఉండకూడదని ఎక్కడైనా ఉందా? మన అయినా ఆస్తిపాస్తుల వివరాలు ఎందుకు అడుగుతుంది ఎన్నికల కమిషన్? అందువల్ల ఇది స్టాట్యుటరీ కాదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో అడగకూడదు. మరి ఎన్నికల అఫిడవిట్లో ఇప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అఫిడవిట్ ఉంటుంది, మీరు చూడండి. అందులో క్లియర్గా విద్యార్హతలు ఉంటాయి, ఆస్తిపాస్తుల వివరాలు ఉంటాయి, పోనీ కేసుల వివరాలు ఉంటాయి. కేసులు ఉంటే పోటీ చేయకూడదు ఎక్కడైనా ఉందా? లేకపోయినా కూడా మరి మీరు ఎందుకు సమాచారం ఇవ్వమంటున్నారు? సమాచారం ఏదో క్యాజువల్ కూడా కాదు, అఫిడవిట్ ఇవ్వాలి నోటరీతోని. ఇది నిజంగా నాకు తెలిసిన సమాచారమే ఇస్తున్నాను అని అంటే మరి అది హౌ డస్ ఇట్ బికమ్ ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్? పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతలేదు కదా ఎవరు ఇందులో. నీకు క్లియర్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కనుకనే కదా ఎన్నికల కమిషన్ అడిగేది. ఎక్కడన్నా ఎన్నికల కమిషన్ వ్యక్తిగత సమాచారం అడుగుతుందా? నీకు గోంగూర పచ్చడి ఇష్టమా కాదా, ఆవకాయ తింటావా లేవా అని ఎన్నికల కమిషన్ అడగలేదు కదా. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నీవు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా ఎలక్షన్ కమిషన్ అడగలేదు కదా. అది పర్సనల్ ఇన్ఫర్మేషన్. నువ్వు రోజు పూజ చేస్తావా చేయవా ఎన్నికల కమిషన్ అడిగిందా? రోజు నువ్వు నీకు ఏ రోగాలు ఉన్నాయి అడగలేదు కదా. అనారోగ్య వివరాలు చెప్పండి అని ఎన్నికల కమిషన్ అడగడం లేదు, ఎందుకంటే అవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. కానీ విద్యార్హతలు, ఆస్తిపాస్తులు, నేరాలు ఒక పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసే వ్యక్తికి సంబంధించినవి ప్రజలకు తెలియాలని కదా ఎలక్షన్ కమిషన్ అడిగేది. మరి ఎలక్షన్ కమిషన్ ఏమో ప్రజలకు తెలియాలి అని అడుగుతున్నప్పుడు, అంటే పీపుల్స్ రైట్ టు నో ఉందని అంటున్నప్పుడు, ఇప్పుడు హైకోర్టు ఏమో ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషను, మేము జుడిషియరీ కెపాసిటీలో దీన్ని హోల్డ్ చేస్తున్నాము, దీన్ని చెప్పాల్సిన అవసరం లేదని ఎలా అంటారు? నాకు అర్థం కాదు. గతంలో సో ఎప్పుడైనా ఒక వివాదము రావటానికి కారణం దాచేస్తేనే సమస్య. ఇప్పుడు నన్ను అడగండి మీరు, నేను ఎంసీజే 1986, పిహెచ్డి 1993, బిఎస్సి ఎలక్ట్రానిక్స్ 1983 మొత్తం ఇస్తాను ఓపెన్గా, నాకేం బాధ లేదు. మీరు అన్నీ చూసుకోండి, ఇయర్తో సహా చెప్పాను. ఉస్మాన్ రికార్డులన్నీ తెప్పించుకోండి, నా సర్టిఫికెట్లు ఇస్తాను, ఉస్మాన్ రికార్డు ముందు పెట్టుకోండి, కంప్లీట్గా స్క్రూటినై చేయండి. నేను నిజమా కాదా తేలిపోతుంది. ఏమున్నది, నాకేం మోమాటం ఏమున్నది ఇల్లు. మరి నేను ఇంత ఓపెన్గా చెప్తున్నప్పుడు నా డిగ్రీలు ఇవి, నేను పలానా ఇయర్లో పాస్ అయ్యాను, మీరు వెరిఫై చేసుకోండి అంటున్నాను. కానీ ప్రధానమంత్రికి సంబంధించిన డిగ్రీ ఏమో సీక్రెట్ అంటున్నారు. అదే ఎవరికి అర్థం కాని సీక్రెట్ ఎందుకు అవుతుంది అని. అది స్క్రూటినీ చేస్తే తప్పేంటి? స్క్రూటినీ ఎవరైనా థర్డ్ పార్టీ చేసుకుంటాడు, స్ట్రేంజర్ చేసుకో. నాది 100 మంది స్క్రూటినీ చేయండి నా డిగ్రీలని, నేను కాదంటానా? ఓపెన్గా ఉంటాను. అందువల్ల నోబడీ కెన్ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఇంత రహస్యంగా ఉండాలి, దీనిపైన ఇంత వివాదం ఎందుకు. డిగ్రీ చేయలేదు, చేయకపోతే ఏమవుతుంది? ప్రధానమంత్రి కాకూడదా? ప్రధానమంత్రి కూడా పిహెచ్డీ చేయాలని రూల్ ఉందా? ప్రధానమంత్రి చేసినటువంటి గొప్ప పనులకు ఆయన చదువుకి ఏం సంబంధం? సో కానీ ఇది ఎందుకు మరి సీక్రెట్ ఎవరికి అర్థం కాదు. దీన్ని ఎవరూ స్క్రూటినైజ్ చేయకూడదు, దీనికి రహస్యంగా ఉంచాల్సిందే. అసలు ఇందులో నేను అందుకే చెప్పేది, ఈ లీగల్గా కూడా అంటెనబుల్. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లనోమో నువ్వు విద్యార్హతలు అడుగుతావు, అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఓటర్లకు తెలుసుకునే హక్కు ఉందంటావు. మరి ఇక్కడికి వచ్చే వరకు ఇది ప్రైవేట్ ఇన్ఫర్మేషను, వేరే వాళ్ళకి సంబంధం ఏంటి అంటున్నారు. ఇక్కడ లాజిక్ ఉండాలి కదా.